డేటా ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా మీరు చాలా మందిని ట్రైన్ చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా ఇంజనీరింగ్? సో మనకి డేటాకి సంబంధించి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. సో వాటి నుంచి డేటాను తీసుకురావటము, వాటిని క్లీన్ చేయటము, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి బిజినెస్కి ఎలా కావాలో వాటిని ప్రొవైడ్ చేయడమే డేటా ఇంజనీరింగ్. బిగ్ డేటా అంటే ఏంటి అసలు? బిగ్ డేటా అనేది ఒక లాజికల్ టర్మ్. ఇఫ్ ఎనీ డేటా ఈజ్ హ్యావింగ్ 3 క్యారెక్టరిస్టిక్స్. Now the same thing we can do in the cloud also. చాలా మంది ఏంటంటే కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని జాబ్ జాయిన్ అవ్వాలి, జాబ్ కొట్టాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర? కొంతమంది ఎలా ఉన్నారంటే బీటెక్ అయిపోగా నాకు జాబ్ రావాలి, 3 years 5 years వేస్ట్ చేశారు. ఈ డేటా ఇంజనీరింగ్ కోర్సు డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. సో పీవీఆర్ క్లౌడ్ టెక్లో దీనికి డేటాకి సంబంధించిన ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? ఎన్ని మంత్స్ తీసుకోవాల్సి ఉంటుంది? మా ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికండి 1 ఇన్స్టిట్యూట్ 1 కోర్స్. సో మల్టిపుల్ కోర్సెస్ మల్టిపుల్ హ్యాండిల్ చేయడం లేదు, ఒకటే కోర్సు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. బోలెడ్ అన్ని కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సాఫ్ట్వేర్ కోర్సెస్ మనం చేసి జాబ్కి వెళ్ళాలి అంటే అందులో డేటా ఇంజనీరింగ్ ఒకటి. సో ఇప్పుడు మనతో పీవీఆర్ క్లౌడ్ టెక్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు అందులో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో యాజ్ ఏ డేటా ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా మీరు చాలా మందిని ట్రైన్ చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డేటా ఇంజనీరింగ్ అంటే బేసిక్స్ నుంచి వెళ్దాం మనం. డెఫినెట్గా అండి. సో డేటా ఇంజనీరింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా. సో మనకి డేటాకి సంబంధించి డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. సో వాటి నుంచి డేటాను తీసుకురావటము, వాటిని క్లీన్ చేయటము, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి బిజినెస్కి ఎలా కావాలో వాటిని ప్రొవైడ్ చేయడమే డేటా ఇంజనీరింగ్. ఓకే. సో ఈ డేటా ఇంజనీరింగ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మెయిన్లీ క్లీనింగ్ ద డేటా. ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ద డేటా, క్లీన్ ద డేటా, ట్రాన్స్ఫార్మ్ ద డేటా అండ్ ప్రొవైడ్ టు ద బిజినెస్. ఓకే. సో మెయిన్లీ నౌ డేటా ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీస్ టు హ్యాండిల్ ద బిగ్ డేటా. సో ప్రెసెంట్ వచ్చేసి లాస్ట్ డెకేడ్ నుంచి బిగ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నామండి. లైక్ ఈటీఎల్ అనుకోవచ్చా? ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. ఎగ్జాక్ట్లీ అలాగే సేమ్. అది ఈటీఎల్కే. అంతకుముందు ఏంటంటే ట్రెడిషనల్గా మనకి ఇన్ఫర్మేటికా, డేటా స్టేజ్, ఎబ్నిషియో కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా సోర్సెస్కి కనెక్ట్ అయ్యి డేటా తెచ్చి ఆర్గనైజ్డ్ మేనర్గా పెట్టి డేటా వేర్ హౌస్లో మెయింటైన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు బిగ్ డేటా వస్తుంది. లాస్ట్ డెకేడ్ నుంచి కన్సిడర్ 2010 నుంచి మనకి సోషల్ మీడియా డేటా, యూట్యూబ్ డేటా, కన్సిడర్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. అది డేటా వేర్ హౌస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. సో దాన్నే మనం బిగ్ డేటా అంటాం, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో అది హ్యాండిల్ చేయడానికి ప్రెసెంట్ వచ్చేసి క్లౌడ్లో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, మీరు మెన్షన్ చేశారు బిగ్ డేటా వస్తుంది సోషల్ మీడియా నెట్వర్క్స్ నుంచి కానీ ఇప్పుడు అని చెప్పి. బిగ్ డేటా అంటే ఏంటి అసలు? అంటే హ్యూజ్ అమౌంట్ డేటా అనే డిఫరెంట్గా చెప్తారా ఎలా? అంతేనండి. సో బిగ్ డేటా అనేది ఒక లాజికల్ టర్మ్. ఓకే. సో ఇఫ్ ఎనీ డేటా ఈజ్ హ్యావింగ్ 3 క్యారెక్టరిస్టిక్స్, వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెలాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, లైక్ సోషల్ మీడియా డేటా. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అండ్ వెలాసిటీ పాయింట్ ఆఫ్ చేయడం కానీ, రీల్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, everything. Okay. Velocity means in terms of streaming data, high stream generating the data. మీరు ట్విట్టర్స్ ఉన్నాయి, ట్వీట్ చేస్తాము, దాన్ని కంటిన్యూస్ డేటా జనరేట్ అవుతుంటుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డేటా, స్ట్రక్చర్డ్ డేటా అంటే ఒక టేబుల్స్, ఒక స్టాండర్డ్ డేటా ఫార్మాట్ లైక్ ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, ఇమేజెస్. ఇది డేటా అనేది హ్యూజ్గా జనరేట్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే డేటా వేర్ హౌసెస్ కొంతవరకు హ్యాండిల్ చేయాయి, బట్ ఈ బిగ్ డేటా వచ్చినప్పటికీ ఈ డేటా వేర్ హౌస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాయి. సో జస్ట్ ఇమాజిన్, ఫేస్బుక్లో ఇమేజ్, ఇన్స్టాగ్రామ్, మీరు ఎన్ని ఇమేజెస్ పోస్ట్ చేస్తారు, ఎన్ని షేర్ చేస్తారు, ఎన్ని రీల్స్ చేస్తారు, సమ్వేర్ వీ హ్యావ్ టు స్టోర్ ద డేటా. అవును. సో ఛాలెంజెస్ ఏమి ఉంటాయి బిగ్ డేటా అన్నప్పుడు? వాటిని ఎలా మెయింటైన్ చేస్తారు? మరి స్టోరేజ్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? గుడ్ క్వశ్చన్ మేడం. సో ప్రెసెంట్ వచ్చేసి ఇండస్ట్రీ ఈ బిగ్ డేటా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. ఒకటేంటంటే ఈ హ్యూజ్ డేటా జనరేట్ అవుతుంది, దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తాము? ఒకటి, ఒకవేళ స్టోర్ చేసిన తర్వాత మనకు కావాల్సిన దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాము? ఈ 2 ఛాలెంజెస్ వస్తున్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రెడిషనల్గా హడూప్ వచ్చింది. సో హడూప్ లాస్ట్ డెకేడ్ హడూప్ వచ్చింది. అదేంటంటే కంప్లీట్గా మాన్యువల్ ప్రాసెస్. సో వీ హ్యావ్ టు సెటప్ ఎవ్రీథింగ్. నౌ ద సేమ్ థింగ్ వీ కెన్ డూ ఇన్ ద క్లౌడ్ ఆల్సో. సో సెవెరల్ ఇయర్స్గా కూడా క్లౌడ్ కంప్యూటింగ్ మీద చాలా చర్చ నడుస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి బేస్ అయ్యి చాలా కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే
ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో సమ్వన్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్. ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, ఇప్పుడు మీ ఇంటికి మీ పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, పవర్ స్టేషన్ నుంచి వస్తుంది. అట్లాగా మీ నైబర్కి ఎక్కడి నుంచి నియర్ బై పవర్ స్టేషన్ నుంచి మీకు పవర్ సప్లై వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు ఎంత పవర్ సప్లై అయితే యూజ్ చేసుకుంటారో దాని తగ్గట్టు మీరు పవర్ బిల్ పే చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీ ఇండివిజువల్ హోమ్ వరకు ఒక పవర్ స్టేషన్ మెయింటైన్ చేయట్లేదు. సమ్వన్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ ద పవర్ స్టేషన్, యు ఆర్ యూటిలైజింగ్ దోస్ పవర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు పే ఫర్ ఇట్. సిమిలర్ వే అంతకుముందు ఏం చేస్తామంటే ఈ అన్ని సర్వీసెస్, సాఫ్ట్వేర్ సంబంధించిన సర్వీసెస్ అన్ని ఏ ఇండస్ట్రీ, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ ప్రొవైడర్స్ వాళ్ళు అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వాటి వరకు యూజ్ చేసుకోవడం, దానికి తగ్గట్టు పే చేయడం. సో ఈ పాపులర్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, సో మైక్రోసాఫ్ట్ ఎజూర్. సో ఈ మైక్రోసాఫ్ట్ ఎజూర్ వన్ ఆఫ్ ది క్లౌడ్ ప్రొవైడర్. So here we are going to handle this big data in the cloud environment Azure. Okay, interlinked అది ఇది. Yes. సో అసలు బిగ్ డేటాని ఇండస్ట్రీలో ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? దట్ వాజ్ ఆల్సో ఈ క్వశ్చన్, అందరికి డౌట్ ఉంటుంది. డెఫినెట్గా అండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఫ్లిప్కార్ట్ కస్టమర్. లాస్ట్ 6 months ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ ఏం చేస్తున్నారు అంటే మీ 6 months డేటానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏ పర్చేస్ చేశారు ఏంటి అనేది లాస్ట్ 6 months మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఫ్లిప్కార్ట్ దగ్గర ఉంటాయి. అంటే మీరు ఓన్లీ ఫర్ సపోజ్ దే ఆర్ మెయింటైనింగ్ ఓన్లీ 6 months ఆఫ్ యువర్ డేటా. సో బేస్డ్ ఆన్ యువర్ 6 months డేటా, సో ఫర్ సపోజ్ లాస్ట్ 6 months నుంచి మీరు బేబీ ప్రోడక్ట్స్ కొంటున్నారు. సో దెన్ దే కెన్ ప్రిడిక్ట్ దట్ దిస్ క్యాండిడేట్ లాస్ట్ 6 months నుంచి బేబీ ప్రోడక్ట్స్ కొంటున్నారు, సో నెక్స్ట్ 1 year కూడా కొంటారని చెప్పేసి దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఆఫర్స్. They are going to run the campaigns and they are going to provide the offers to you. Okay. Only personal ga antunara? Only, for suppose they are maintaining only 6 months of your data. Okay. So based on your 6 months ఏ transactions అయితే చేశారో, for suppose మీరు baby products కొంటున్నారు ఎక్కువ, so they can predict. సో ఈ క్యాండిడేట్ 6 months నుంచి బేబీ ప్రొడక్ట్స్ కొంటున్నారు, సో నెక్స్ట్ 1 year కూడా కొనొచ్చు. సో దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఆఫర్స్ టు యూ మెయిల్స్ అకార్డింగ్లీ. ఫర్ సపోజ్ దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ 2 years ఆఫ్ యువర్ డేటా, సో నౌ దే ఆర్ మెయింటైనింగ్ బిగ్ డేటా. సో 2 years బ్యాక్ మీరు మొబైల్ కొన్నారు, సో ఈ క్యాండిడేట్ 2 years బ్యాక్ మొబైల్ కొన్నారు, నౌ హీ మే చేంజ్ ద మొబైల్, సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఆఫర్స్ టు యూ. సిమిలర్ టు బ్యాంకింగ్ రిలేటెడ్. ఫర్ సపోజ్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోండి, వాళ్ళు ఒక 1 year ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ వాళ్ళు ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర 1 year డేటా ఉంది కాబట్టి ఆ 1 year డేటా చూస్తే ఈ క్యాండిడేట్ 1 year నుంచి క్రెడిట్ కార్డ్ బిల్ ఆన్ టైంలో పే చేస్తున్నాడు, సో ప్రెసెంట్ ఉన్న 2 lakhsని 4 lakhs చేద్దాం అనుకుంటారు. ఫర్ సపోజ్ దే ఆర్ మెయింటైనింగ్ యువర్ హిస్టరీ 5 years డేటా, దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ యువర్ హిస్టరీ 5 years డేటా. సో దే కెన్ ప్రిడిక్ట్ దట్ ఓకే ఫస్ట్ 4 years మీరు ట్రాన్సాక్షన్ సరిగ్గా పే చేయలేదు, లాస్ట్ 1 year పే చేస్తున్నారు. సో దే కెన్ ప్రిడిక్ట్ దట్ there is a risk in the candidate, so they are going to increase the limit from 1 lakh to 2 lakhs only. Okay. So mainly to do predictions. So that's why industry is going to maintain the huge amount of data nowadays. So మీరు చెప్పినట్టుగా బిగ్ డేటాని మనం క్లౌడ్తో హ్యాండిల్ చేస్తాము. ఏమేమి సర్వీస్ ఉంటాయి క్లౌడ్లో ఇంకా? సో అల్టిమేట్గా మనకి ఏంటంటే బిగ్ డేటా ఛాలెంజెస్ ఏం చెప్పాము, ఎలా స్టోర్ చేయాలని చెప్పాము, స్టోర్ చేసిన దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో చెప్పాము. సో మనకేంటంటే క్లౌడ్లో ఆల్రెడీ డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ కొన్ని సర్వీసెస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో దాన్ని యూజ్ చేసుకొని మనం డేటా ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తాం. సో దాంట్లో ఒకటి వచ్చేసేపటికి డేటా ఫ్యాక్టరీ. సో ట్రెడిషనల్ మీరు విన్నారు ఈటీఎల్ అని చెప్పేసి, ఇన్ఫర్మేటికా డేటా స్టేజ్ అని ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి, సోర్స్తో కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన డేటాను తెచ్చుకుంటామని చెప్పాము. అలాగే డేటా ఫ్యాక్టరీ అనేది వన్ ఆఫ్ ది క్లౌడ్ ప్రొవైడర్ సర్వీసు. దాన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన సోర్సెస్తో కనెక్ట్ అయ్యి మనకు డేటాను తెచ్చుకొని ఇక్కడ స్టోరేజ్కి వచ్చేటప్పటికి డేటా లేక్ అని మెయింటైన్ చేస్తాము. ఈ డేటా లేక్ ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయొచ్చు. సో ప్రాసెస్ చేయడానికి ఏంటంటే డేటా బ్రిక్స్ అని చెప్పేసి ఒక ప్రాసెసింగ్ ఇంజన్ ఉందండి. సో విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ద బిగ్ డేటా. సో హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఎ కోడ్ ఇన్ స్పార్క్ ఇంజన్, ఇన్ PySpark there is a language using Python we are going to handle like different languages we have, so we can handle easily in Python. అలాగే సినాప్స్ అని చెప్పేసి ఇంకో సర్వీస్ ఉంది, మైక్రోసాఫ్ట్ Azure Synapse Analytics, Microsoft Fabric, and here recently Microsoft announced a service called Microsoft Fabric. సో ఇదేంటంటే మొత్తం డేటా ఇంజెక్షన్ నుంచి ప్రాసెసింగ్, స్కెడ్యూలింగ్, మానిటరింగ్, రిపోర్టింగ్, డేటా సైన్స్, స్ట్రీమింగ్, మొత్తం ఒక ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ రిలీజ్ చేశారు. సో లాస్ట్ 1 year ఇది లాంచ్ అయింది. సో హియర్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో వన్స్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఎండ్ టు ఎండ్ డేటా ప్లాట్ఫామ్ యూ కెన్ బిల్డ్.
అంతకుముందు ఏం చేసామంటే మనము డిఫరెంట్ సర్వీసెస్ వాడుకున్నాం. ఓకే. సో బట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాడు మొత్తాన్ని కలిపేసి ఒక సర్వీస్ లాంచ్ చేశారు, ఫ్యాబ్రిక్ అని చెప్పేసి. సో దాంట్లో ఎండ్ టు ఎండ్ ప్లాట్ఫామ్ వీ కెన్ బిల్డ్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఓకే ఓకే. సో పీవీఆర్ క్లౌడ్ టెక్లో దీనికి డేటాకి సంబంధించిన ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఓకే. సో మా ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికండి 1 ఇన్స్టిట్యూట్ 1 కోర్స్, ఓన్లీ డేటా ఇంజనీరింగ్. డేటా ఇంజనీరింగ్ మాత్రం ఓన్లీ ఒకటే. ఓకే. సో మల్టిపుల్ కోర్సెస్ మల్టిపుల్ హ్యాండిల్ చేయటం లేదు, ఒకటే కోర్సు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాను. సో నేనే ట్రైనర్ని కూడా. సో దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే. సో మా దగ్గర టూ టైప్స్ ఉన్నాయి ఈ డేటా ఇంజనీరింగ్లోనే. ఒకటేమో ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్ ఉంది, రెండోదేమో ఎజూర్ డేటా ఇంజనీరింగ్. ఓకే. ఈ ఎజూర్ డేటా ఇంజనీరింగ్ ఏంటంటే కొంతమందికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ పైథాన్, ఎస్క్యూఎల్ బేసిక్ సర్వీసెస్ ఐడియా ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ డేటా వేర్హౌసింగ్ అని ఏదో బ్యాక్గ్రౌండ్ మీద వర్క్ చేశారు, వాళ్ళకి క్లౌడ్ తెలియదు. సో వాళ్ళు డైరెక్ట్గా ఎజూర్ డేటా ఇంజనీరింగ్ సర్వీస్లో జాయిన్ అవ్వచ్చు, అది 3 months డ్యూరేషన్ ఉంటుంది. ఇంకోటి వచ్చేటప్పటికి ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్. ఈ ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి ఫ్రెషర్స్, నాన్ ఐటీ, ఎంటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి పైథాన్, ఎస్క్యూఎల్, డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్, డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, ఫ్యాబ్రిక్, రిపోర్టింగ్ రిలేటెడ్, ఇది ఎండ్ టు ఎండ్ కోర్స్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 6 months డ్యూరేషన్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఈ ఎజూర్ డేటా ఇంజనీరింగ్ ఏమో 3 months కోర్సు. ఓకే. ఆల్రెడీ బేసిక్ ఏమైనా ఐడియా ఉంటే దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అసలు లేదు నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్నాను, నాకు ఏం తెలియదు, అలాంటప్పుడు ఈ ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్ 6 months కోర్స్ ఉంటుంది. క్యాండిడేట్ వచ్చేటప్పటికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా దగ్గర ఉండాల్సి వచ్చింది. మార్నింగ్ 10 to 11:30, 10 to 12 క్లాసెస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ స్టడీ అవర్ ఉంటుంది. సో క్యాండిడేట్ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా డైలీ 8 hours మా దగ్గర స్పెండ్ చేస్తే ఆపర్చునిటీస్ రిలేటెడ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే క్యాండిడేట్కి ముందు ఎండ్ టు ఎండ్ పిక్చర్ వస్తుంది. సో వాళ్ళే కేపబుల్ ఆఫ్ అంటే ఎలా వాళ్ళే చేసుకోగలిగేలాగా ఇంటర్వ్యూ మీరు ట్రైన్ చేసేస్తారా? సో క్యాండిడేట్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్, క్యాండిడేట్ని ఇంటర్వ్యూకి రెడీ చేయడం అనే వరకు మాది రెస్పాన్సిబిలిటీ. ఆల్సో యాక్చువల్గా మా స్టూడెంట్స్ వచ్చేటప్పటికి లాస్ట్ 3 years మల్టిపుల్ MNCస్లో ప్లేస్ అయ్యారు. మోర్ దెన్ 500-600 members ఉన్నారు. సో వాళ్ళందరికీ మేమేం చేస్తామంటే రిఫరెన్సెస్. సో వాళ్ళ ఆర్గనైజేషన్లో రిఫరల్స్ వస్తుంటాయి, వాళ్ళకి రిఫరల్ మెయిల్స్ వస్తుంటాయి, మేము ఈ క్యాండిడేట్స్ని పుష్ చేస్తుంటాం. సో క్యాండిడేట్ ఇదే లైఫ్ అని చెప్పేసి ఒక 6 months కూర్చుంటే సో క్యాండిడేట్ కెరీర్ డెఫినెట్గా సెటిల్ అవుతుంది. ఎందుకంటే డేటా ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు, బట్ ఏంటంటే వాటికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, బట్ డేటా ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ చూడండి. మీరు ఒక్కసారి జాబ్ పోర్టల్ ఓపెన్ చేయండి, ఎనీ జాబ్ పోర్టల్ యూ కెన్ ఓపెన్, సెర్చ్ అబౌట్ ద డేటా ఇంజనీరింగ్, యూ విల్ గెట్ ద డీటెయిల్స్. దట్ టు ఎజూర్ డేటా ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ ద డేటా ప్లాట్ఫామ్. దే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ సర్వీసెస్, SQL సర్వర్, ఓకే, MSBI, ఆల్రెడీ కొన్ని డేటా ఇంజనీరింగ్ డేటా సర్వీసెస్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ప్రూవ్డ్, పవర్ BI రిలేటెడ్ అండ్ ఆల్. సో ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ ఎజూర్ లాంచ్ చేశారు. వాళ్ళు ఎగ్జిస్టెడ్ 25 to 30 years ఎగ్జిస్టెడ్ కస్టమర్స్ అన్నిటినీ ఎజూర్కి మూవ్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీస్ రిలేటెడ్ కూడా డెఫినెట్గా మైక్రోసాఫ్ట్ ఎజూర్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ చాలామంది ఏంటంటే కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మేబీ ఒక 3 years గ్యాప్ వచ్చిన వాళ్ళు, 6 years గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని జాయిన్ అవ్వాలి, జాబ్ కొట్టాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర? సో ఈ డేటా ఇంజనీరింగ్ కోర్సు డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే నేను లాస్ట్ 3 years 5 years నుంచి ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నుంచి చాలామంది వచ్చేటప్పటికి చాలామంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు, 3 years 5 years వేస్ట్ చేశారు. ఓకే. అలాంటి వాళ్ళు నా కోర్స్ కంప్లీట్ చేసి ప్రజెంట్ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాంకింగ్ వాళ్ళు, ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ లేదు అంతవరకే. వీళ్ళకి ఏం చదవాలో చెప్పి ఎలా చదవాలో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా 40 గంటలు కూర్చుంటారు. ఆ సోర్సెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాళ్ళకి ఒక వే నేను చూపిస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసే కోర్స్ కూడా ఫ్రమ్ ద బేసిక్ పైథాన్ నుంచి చెప్తున్నాను. సో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే ఒకప్పుడు ఏంటంటే C లాంగ్వేజ్ అనేవాళ్ళు, ఇప్పుడు అలాగే పైథాన్ లాంగ్వేజ్. సో నేను అసలు పైథాన్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో పైథాన్, తర్వాత SQL, తర్వాత డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్, తర్వాత ఎజూర్, తర్వాత రిపోర్టింగ్. సో దట్ ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పటికి క్యాండిడేట్కి వచ్చేటప్పటికి ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఎవరినైనా సరే ఒక కొత్త కోర్స్కి మూవ్ చేయాలంటే క్యాండిడేట్ భయపడుతుంటారు. ఫర్ సపోజ్ ఫ్రెషర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము నాన్ IT నుంచి వచ్చాము, మాది ఫర్ సపోజ్ EC బ్యాక్గ్రౌండ్, సో EC బ్యాక్గ్రౌండ్, తర్వాత EEE బ్యాక్గ్రౌండ్, నేను ITకి రావచ్చా?
ఓకే, సో ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఇట్లనే చూస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్స్కి షిఫ్ట్ అవుదామని చెప్పి చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు రీసెంట్ డేస్లో. కరెక్ట్ అండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. కానీ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే అందరికీ ఒక వే దొరకట్లేదు. దొరికినా సరే దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఆ ఆపర్చునిటీ నేను చూపిస్తాను, ఒక వే చూపిస్తాను, దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారను. క్యాండిడేట్కి ఏంటంటే ముందు పేషెన్సీ కావాలండి. కొంతమంది ఎలా ఉన్నారంటే జాబ్ బీటెక్ అయిపోగా నాకు జాబ్ రావాలి, ఓకే, ప్రజెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి, సో దానికి తగ్గట్టు మనం ఎఫర్ట్ పెడుతుంది. ఇప్పుడు 6 months నుంచి ఇప్పుడు బీటెక్ అయిపోయింది, 2025 పాస్డ్ అవుట్, 24 పాస్డ్ అవుట్ ఉన్నారు, ఆల్మోస్ట్ 8 months అయింది. ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఏమని అడుగుతారు, ఈ 8 months నువ్వేం చేసావని అడుగుతారు. సో ఏం చెప్తారు క్యాండిడేట్? సో చాలామంది ఆ టైం కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ 24 పాస్డ్ అవుట్ అయింది, ఫ్రెషర్కి ఆపర్చునిటీ రాలేదు. వాళ్ళు ఏం చేశారు, ఈ 6 months నా కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, వాళ్ళు ఆపర్చునిటీస్ వచ్చాయి, వాళ్ళు అడిగారు ఈ 6 months ఏం నేర్చుకున్నావు అని. వాళ్ళు ఈ డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్నాము, ఈ కోర్సెస్ నేర్చుకున్నామని చెప్పారు. సో వాళ్ళు ఆపర్చునిటీస్ వచ్చాయి, వాళ్ళు లోపల సర్వే అవుతున్నారు కూడా. ఆపర్చునిటీస్ రావడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. సో అందరూ భయపడేది ముందు ఏదైనా మనకి సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే అమ్మో కోడింగ్ ఉంటుంది నేను చేయలేను అనుకుంటారు. డేటా ఇంజనీరింగ్లో కోడింగ్ ఉందా? సో డేటా ఇంజనీరింగ్ కాదండి, ఏదైనా సరే బేసిక్ కోడింగ్ ఉంటుంది, దాంట్లో మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే చాలు. ఒకప్పుడు ఏంటంటే క్యాండిడేట్ని మొత్తం రాయమంటారు, ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఏఐ టూల్స్ వచ్చాయి, సో వాటిని యూజ్ చేసుకుంటే చాలు. సో కానీ ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఫర్ సపోజ్ మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నారు, ఓకే, సో బేసిక్ మ్యాథ్స్ వస్తే క్యాలిక్యులేటర్ యూస్ చేసుకుంటారు. టూ మచ్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకోవడం వల్ల మీరు బేసిక్ మ్యాథ్స్ కూడా మర్చిపోతున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా చూడండి, చిన్న వాటికి కూడా క్యాలిక్యులేటర్స్ వాడుతున్నారు. సో అట్లాగే కోడింగ్ రిలేటెడ్ కూడా బేసిక్స్ వస్తే చాలు, ఓకే. తర్వాత ఏ టూల్స్ వచ్చాయి, అసలు మీరు కోడింగ్ రిలేటెడ్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మీరు బుక్ రీడ్ చేయమన్నారు, బుక్ రీడ్ చేయాలంటే ఏం చేస్తారు, ఫస్ట్ దాంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయో చూస్తారు. అట్లాగే కోడింగ్ కూడా ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే పీపుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, దాన్ని చూసి భయపడుతున్నారు. సో ప్రెజెంట్ రిలేటెడ్ కోడింగ్ రిలేటెడ్ అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ప్లెంటీ ఆఫ్ ఏ టూల్స్ వచ్చినాయి. ఈవెన్ ఆర్గనైజేషనే కోడింగ్ ఏ టూల్స్ని ఎలో చేసింది, డైరెక్ట్ యూ కెన్ యూస్. ఫర్ సపోజ్ డేటాబ్రిక్స్ ఉంది, దాంట్లో డేటాబ్రిక్స్ అసిస్టెంట్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఎజూర్లో కోపైలట్ ఉంది. సో కోపైలట్ ఈజ్ ఆల్సో ఏ, సో డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ దట్ వన్. ఓకే, సో కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళు కూడా డేటా ఇంజనీరింగ్కి చక్కగా నేర్చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, తక్కువ మినిమం బేసిక్ కోడింగ్ నేర్చుకొని వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.